ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్. ఇజ్రాయెల్ దాడులతో సంబంధం లేదు, మాపై అటాక్ చేస్తే తీవ్ర పరిణామాలు. మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య వార్ పీక్స్ కు చేరింది. రెండు దేశాల మధ్య భీకరమైన దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో పెను విధ్వంసం చెలరేగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము రంగంలోకి దిగితే కని విని ఎరగని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరికలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ భీకర దాడులను చేస్తుంది. దీనికి ఇరాన్ ధీటుగా సమాధానమిస్తూ క్షిపణులతో ప్రతి దాడులు చేస్తుంది. రెండు దేశాలు ఫైటర్ జెట్లు, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్లోని టెహ్రాన్ తో పాటు చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలే టార్గెట్ గా క్షిపణులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇది తొలిసారి కావడం గమనార్హం. అయితే ఇజ్రాయెల్ దాడులకు ఈ మాత్రం లొంగని ఇరాన్ గట్టిగానే పోరాడుతోంది. అంతేకాదు, ఇప్పటికే పలు అగ్రదేశాలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది. అలాగే ఆయా దేశాల సైనిక స్థావరాలు, మిలిటరీ బలగాలను టార్గెట్ చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించింది ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తుండగా ఇజ్రాయెల్ రాజధానిపై దాడులకు తెగబడింది ఇరాన్. దీంతో పశ్చిమాసియా బగ్గుమంటుంది. ఈ తీవ్ర ఉద్రిక్తత మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటూ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం అణు ప్రాజెక్ట్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసిన తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ అమెరికా యుద్ధంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాపై ఇరాన్ దాడులకు పాల్పడే దుస్సాహసమే చేస్తే కని విని ఎరగని రీతిలో ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చివరికి ఇరాన్ సాహసం చేసిన అన్ని రకాలుగా ఎదుర్కోవడంతో పాటు అమెరికా సాయుధ దళాల సత్తా ఏంటో చూపిస్తామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ప్రపంచ దేశాలను మరింత కలవరానికి గురి చేస్తుంది. అదేవిధంగా భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేసినట్లే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య తాను ఓ ఒప్పందం కుదిర్చి యుద్ధానికి ముగింపు పలకబోతున్నట్లు కూడా ట్రంప్ చెప్పడం గమనార్హం.